హాయ్ గైస్, నమస్తే. ఇప్పుడు మీకు చూడండి టైగర్ ప్రాన్స్ గురించి చూపిస్తాను. ఈ కర్రీ ఎలా ఉండాలి ఏమిటి అనేది. హైదరాబాద్లోని ప్రాన్స్ అంటే సీ ప్రాన్స్కి చాలా ఎక్కువ గిరాకీ ఉంటుంది. చూసారు ఒకటి ఎలా ఉందో. రొయ్యలు అనేవి మనమే చేసుకోవచ్చండి, బయట ఏం చేయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా సింపుల్గా పైన షెల్ ఉంటుంది, అది పీకేస్తే సరిపోద్ది, అంతే క్లీన్ అయిపోద్ది. చూసారా షెల్తో ఉంటే ఎంత ఉంటుంది, షెల్ తీసిన తర్వాత ఎంత ఉంటుందో చూసారా. కేజీన్నరకు ఉంటే 11 వచ్చాయి. షెల్స్ అన్ని పోగా మనకి మిగిలింది ఎంతో. ఇవన్నీ షెల్స్ పారేయడమే. ఇవి చూసారా ఎంత తక్కువ వచ్చిందో. క్వాంటిటీ చాలా తక్కువ వచ్చింది. బట్ అంతే, రొయ్యల్లోని హై ప్రోటీన్ ఉంటుంది, అలాగే మనకి స్టాక్ కూడా తక్కువ ఉంటుంది, ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. చూసారా సీ ప్రాన్ అండి ఇది. హాయ్ గైస్, ఇప్పుడు నెక్స్ట్ ప్రాన్స్ ఫుల్గా క్లీన్ చేసేసి ఒక స్టీల్ కడాయి తీసుకొని అందులో కొంచెం కొబ్బరి నూనె వేసి ఫస్ట్ వేపాలండి. అసలు ప్రాన్స్ ఎలా ఉండాలి ఏంటని అందరికీ తెలుసు, కానీ నేను కొత్తగా చూపించాలనుకుంటున్నాను. నేను ఒక డైట్ చేస్తున్నానండి. ఆ డైట్లో ఏ కర్రీస్ అయినా సరే ఎటువంటి కారం, ఆనియన్స్, టొమాటోస్, ఎటువంటి గరం మసాలా గట్రా లేకుండా ఎలా చేయాలి టేస్టీగా అనేది మీకు ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను. ఇలా తయారు చేయడం వల్ల, ఈ వంటకం వల్ల మనకి లాభం ఏమిటంటే ఫుల్ గట్ క్లీన్ అవ్వడం, నెక్స్ట్ మనకి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే అవి క్లియర్ అవుతాయండి. ఫస్ట్ పసుపు కొంచెం వేసుకోవాలి. కొంచెం సాల్ట్ మాత్రం మనం ఎంత అనుకుంటే అంత వేసుకోవచ్చు. సాల్ట్ చాలామంది చెప్తుంటారు ఎక్కువ తింటే బీపీ గట్ట వస్తుందని. అది ఏం ప్రాబ్లం లేదు. సాల్ట్ మీకు టేస్ట్కి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఒక గరం మసాలా అండి. చూడండి, ఈ గరం మసాలా ఫస్ట్లో చెప్పాను గరం మసాలా వేయకూడదని, కానీ ఈ గరం మసాలా ఏమిటంటే దాల్చిన చెక్క, నెక్స్ట్ లవంగాలు, సీడ్స్ తీసిన యాలకులు, ఇంకా బిర్యానీ ఆకు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ మూడే, దాల్చిన చెక్క, జస్ట్ సీడ్స్ తీసిన యాలకులు, లవంగాలు, ఈ మూడిట్లనే మనం వాడుకోవాలండి మసాలా అనేటప్పుడు. ఇవన్నీ బాగా అందులో వేసి కొంచెం వేపిస్తే ఇంతే క్లీన్, మరి ఇంకేం లేదు. ఇందులో ఇంకేమీ కలపాల్సిన అవసరం లేదు. ఇలా తినడం వల్ల మనకి గట్ క్లీన్ అవుతుంది, ఇమ్యూనిటీ పవర్ మనకి చాలా ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ఇందులో ఉండే ప్రోటీన్స్ అన్నీ కూడాను మనకి శరీరానికి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలాగ మన 3 months ఇలాంటి కర్రీస్ చేసుకుని తింటే మన హెల్త్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి నేను తినే డైట్లోనే ఎటువంటి రైస్ కానీ ఏమి వాడను, అసలు నో కార్బోహైడ్రేట్స్ తింటాను, కానీ ఆ దుంపలు గట్టి తింటుంటాను వాటి ద్వారా. అదే కార్బోహైడ్రేట్స్. చపాతీ, ఇడ్లీ, రైసు ఇలాంటివి అసలు నేను ఏమీ తిన్ను. నేను ఈ 3 months ఈ డైట్లో మనం కర్రీస్, మీకు చాలా కర్రీస్ ఎలా వండుకోవాలి ఏంటి అనేది మీకు చెప్తాను. నెక్స్ట్ వెల్లుల్లి, అల్లం, ఇవి మాత్రం మనం వాడుకోవచ్చండి. వెల్లుల్లి, అల్లం చాలా మంచిది హెల్త్కి. వెల్లుల్లి, అల్లం మనకి ఎంత టేస్ట్కి కావాలంటే అంత వేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేసుకుంటే అల్లం వేడి చేస్తుంది, అది తెలుసు కదా. దాన్ని బట్టి మీరు కంట్రోల్లో వాడుకోవాలి. జస్ట్ ఇదే కొంచెం అయిన తర్వాత బాగా ఆ ప్రాన్స్ వేగాయి అని అనగానే దించేసి తినేయడమే. టేస్ట్ బాగుంటాయి. కానీ మీరు అనుకుంటుంటాం, మనం ఎప్పుడు చూసింది టొమాటో, ఆనియన్స్, గరం మసాలా ఎక్కువ వండుకొని కర్రీస్ గట్రా మనం చూసుంటాం, అవి టేస్ట్ ఉంటాయి. కానీ ఇది ఎలా ఉంటుందని మీకు అనిపిస్తాయి, చాలా టేస్ట్ ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోద్ది. అది మెయిన్ స్పెషల్. దీనివల్ల మన హెల్త్ అంతా పర్ఫెక్ట్గా గట్ క్లీన్ అవుతుంది. మనకి ఎటువంటి ఇష్యూస్ వచ్చినా సరే మనం ఇలాంటి కర్రీస్ తినడం వల్ల వెయిట్ లాస్ అవుతాం. ఎందుకంటే ఫస్ట్ మనం ఎప్పుడైతే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటామో వెయిట్ లాస్ అవుతామో, మనకి నరాల్లో మంచి ఎనర్జీ వస్తుంది అనమాట. మీకు స్టార్టింగ్ 3 days కష్టంగా ఉంటుంది, తర్వాత నుంచి అంతా అలవాటు అయిపోద్ది. ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే కోకోనట్ ఆయిల్ వాడాలి, అది మాత్రమే వాడాలి. నెక్స్ట్ ఈ పాన్స్ ఉన్నాయి చూసారా, ఆ కడాయిలో స్టీలు లేదా మనము కుండలోని వండుకోవడమే మంచిది. ఇందులో స్టీల్ కానీ కుండ కానీ వాడకపోతే మనం ఎంత వంట చేసినా సరే వేస్ట్ అండి. నాన్ స్టిక్ కానీ సిల్వర్ కానీ అసలు వాడద్దు, వాటి వల్ల అసలు హెల్త్ మన సగం పాడైపోతుంది. మీకు మొత్తం 10 టైప్స్ ఆఫ్
కర్రీస్ ఎలా చేసుకోవాలి, ఎటువంటి కారం గట్రా ఉపయోగించుకుంటాం. కారం అంటే పచ్చిమిరపకాయలు కూడా వాడకూడదు. కారం అనేది అసలు మన కడుపులోకి వెళ్ళకూడదు 3 months. ఈ డైట్ మీరు చేయండి, మీకు పర్ఫెక్ట్గా హెల్త్ క్లియర్ అయిపోద్ది. మీకు ఒక 10 types ఆఫ్ కర్రీస్ ఎలా వండుకోవాలి కారం లేకుండా అనేది మీకు చెప్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.